అనుకున్నదొక్కటి ఆయనది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అక్కయ్య మంచి ఫామ్లో ఉంది, సాంగ్స్ వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారా? ఏం చేద్దామండి, అనుకున్నది కరెక్ట్గా జరగకపోతే ఇలాగే సాంగ్స్ వస్తాయి. ఈ బ్లౌజ్ ఏంటి అనుకుంటున్నారా? దగ్గరలో అయితే మ్యారేజ్ ఉంది, దానికోసం మా అమ్మ శారీ తీసుకోమంటే తెగ బిల్డప్ ఇచ్చేసి డబ్బులు ఆదా చేద్దామని చెప్పేసి ఇంట్లో ఉన్న శారీ మీదకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటానని చెప్పేసి అన్నాను. తీరా చూస్తే ఈ బ్లౌజ్ మొత్తానికి ఆయన ఖర్చు వచ్చేసి 1400 అయ్యింది. ఎందుకు అనుకుంటున్నారు? ఆ పూసలకి, లేసులకి, ఆ క్లాత్కి, లైనింగ్కి, స్టిచ్చింగ్కి మొత్తం కలిపి అయితే ఆ రేట్ అయ్యింది. మా అమ్మ రేటు మొత్తం చూసుకొని దాని బదులు ఒక మంచి చీర, మగ్గం వర్క్ బ్లౌజు వచ్చేది స్టిచ్చింగ్తో సహా మొత్తం అయిపోయేది. ఉన్నమన్నా సాటు ఉండవు అని మెంగలేక కక్కలేక నన్ను తిట్టలేక నన్ను తిడితే నేను ఎక్కడ ఏడిసొస్తానని చెప్పి మా అమ్మ బాధపడిపోయింది. ఇందుకు ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే పూసలు మాత్రం ఎప్పుడు కూడా ఇలా హెవీగా వేయించుకోమాకండి, లైట్గా వేయించుకోండి. ఇలాంటి లేసులు మాత్రం తీసుకోమాకండి, ఎందుకంటే స్టిచ్చింగ్ దగ్గర నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది సరిగ్గా అవ్వక. ఈ చిన్న వీడియో కనుక ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.